అండి, అందరికీ నమస్తే. నా చేతి రుచులు మన పుణ్యక్షేత్ర యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ప్లీజ్ స్కిప్ మాత్రం చేయకుండా చూడండి, మన ఛానల్ని సపోర్ట్ చేయండి. కడాయిలోకి కొంచెం ఆయిల్ వేసుకోండి. ఆవాలు ఒక 1/4 స్పూన్, మెంతులు ఒక 2 పించులంతా, జీలకర్ర ఒక 1/4 స్పూను, మినప్పప్పు ఒక 1/4 స్పూను, అన్నీ వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత దాంట్లో వెల్లుల్లి రబ్బలు దంచింది కచాపచగా నలగాల్సిందే, నలిగితేనే బాగుంటుంది. అట్లే దంచి అట్లా వేయకూడదు. అవన్నీ బాగా మ్యాష్ అయితేనే బాగుంటుంది అన్నమాట. మీకు ఎలా కనిపిస్తుంది అది నేనైతే బాగా దంచాను అనమాట. బాగా దంచింది వేసుకొని దాంట్లోని ఆనియన్స్ కూడా వేసుకోండి. మనకి పులుసుకూరలో మెంతులు ప్లస్ వెల్లుల్లి రెబ్బలు ఇంపార్టెంట్, అవి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు వచ్చి ఆనియన్స్ కూడా వేసుకొని దాంట్లోనే కరివేపాకు కూడా వేసుకోవాలి. ఒక రెండు రెమ్మలంత కరివేపాకు వేసుకోండి. బాగా ఫ్రై చేసుకోవాలి. నేను ఆనియన్స్ సన్నగా పొడుగుగా కట్ చేసుకుంది 1 కప్పు, టమోటా 1 కప్పు సన్నగా పొడుగుగా కట్ చేసుకుంది. నేను ఆల్రెడీ ఎగ్స్ 6 ఎగ్స్ తీసుకున్నాను. నాకు అది 6 ఎగ్స్ సరిపోతుందని కొంచెం కల్లుప్పు వేసుకొని బాయిల్ చేసుకొని పైన షాల్దీ తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు టమాటా వేసుకోవాలి. టమాటా వేసుకొని దాంట్లోనే కొంచెం కల్లుప్పు వేసుకోండి, మనకి త్వరగా మగ్గిపోతుంది. మళ్ళీ వచ్చి చిక్కుడుకాయలు నేను పైన కింద తుడిమి తీసేసి ఓపెన్ చేసి చూసుకున్నాను, పురుగులు ఉంటాయి కదా. మళ్ళీ చిక్కుడుకాయలు బెండకాయలు ఎక్కువ ఉంటాయి పురుగులు, మనం చెక్ చేసుకొని వేసుకోవాలి. అలాగే మునక్కాయ వచ్చి 1/4 కప్పు, చిక్కుడుకాయలు 1/4 కప్పు, ఒక 3 మినిట్స్ బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు వచ్చి మనము చెప్పా కదా, కల్లుప్పు వేసుకొని మనము ఫ్రై చేసుకున్నాం కదా. ఇప్పుడు కారము ఒక 2 స్పూన్స్, పసుపు ఒక 1/2 స్పూను, ధనియాల పొడి ఒక 1 స్పూను. నాకు క్వాంటిటీకి ఇంత తగ్గట్టు నేను తీసుకున్నాను. మీరు కావాలంటే మెజర్మెంట్ ప్రకారంగా, అంటే మీ ఇంట్లో ఎంతమందికి సరిపోతుందో అంతగా తీసుకోవచ్చు. మీరు కారం తక్కువ తినాలంటే కొంచెం కారం తక్కువ తీసుకోండి. పులుసు కొన్నప్పుడు కొంచెం కారం పడుతుంది. నాకైతే కరెక్ట్గా సరిపోయింది ఉప్పు కారం అంతా. చింతపండు కూడా చిన్న సైజు నిమ్మకాయ అంత, అంటే మనకు గరిటె ఉంటుంది కదా, చిన్న సాంబార్ గరిటె అంటారు కదా, సాంబార్ గరిటెకి ఎంత పడుతుంది చింతపండు, దానికంటే కొంచెం సగం తక్కువే తీసుకోండి. ఎక్కువ అవసరం ఉండదు, ఎందుకంటే అలా మన టమోటా పులుపు ఉంటుంది కాబట్టి. పసుపు 1/4 స్పూన్ వేసుకున్నాను. ధనియాల పొడి 1 స్పూన్, గరం మసాలా ఇంకేం అవసరం లేదు. చింతపండు రసం కూడా మనం పక్క తీసి పెట్టేసుకోవాలి, ఇది త్వరగా అయిపోతుంది. ఇది రైస్లోకి బాగుంటుంది, రాగి సంగట్లో కూడా బాగుంటుంది, తినేవాళ్ళు నిజంగా చాలా బాగుంటుంది. చపాతీ, పూరి, నేనైతే పూరి చేసుకున్నాను, చాలా బాగుంది పూరిలోకి. మా వాళ్ళకైతే ఎంత బాగా నచ్చిందో, మళ్ళీ చేయి అంటున్నారు. ఏదో ఒకటి చేస్తూ ఉంటాను, అది నిజంగా సక్సెస్ అవుతుంది దేవుడి దయ వల్ల. నిజంగా కర్రీ అయితే ఎక్సలెంట్గా ఉంది, మీరు చేసుకుంటే మీకు తెలుస్తుంది. మనము మందపాటి కడాయిలోనే వేసుకుంటేనే మనకి ఫ్రై చేసుకుంటే మన టేస్ట్ బాగుంటుంది, కింద అడుగు అంటకుండా. ఘాట్లు పెట్టుకొని వేస్తున్నాను నేను ఎగ్స్ని. మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? నేను ఏదైతే కాయగూరలు ఉంటే ఒక 2-3 రకాలు కొంచెం తక్కువ ఉంటే వేసేస్తూ ఉంటాను, చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. ఇప్పుడు చెప్పాను కదా, ఆల్రెడీ నేను ఉడికించి పెట్టుకున్నాను. చిక్కుడుకాయ ప్లస్ మళ్ళీ మునక్కాయ 2, ఇది ఒక 2 విజిల్స్ రానిచ్చుకుంటే సరిపోతుంది. వాటర్ వచ్చి నేను 1/4 కప్పు వేసుకున్నాను. ఇంకా మూత పెట్టేసి 2 విజిల్స్ రానిచ్చేసుకున్న తర్వాత మళ్ళీ తీసేసిన తర్వాత చింతపండు రసం ఉంటుంది కదా, దాని పిప్పంతా తీసేసి
ఇప్పుడు దగ్గరకు వచ్చింది కదా, ఇప్పుడు రసం కూడా వేయాలి. ముందే వేసుకోవచ్చు, కాకపోతే మనకి ఇంకా కొంచెం మునక్కాయ ఉడికితే బాగుంటుంది. చూసారు కదా, 2 టైమ్స్ ఉడికిపోయినా, ఎక్కువసేపు ఉడకబెట్టడం లేదు, దాని పులుసులో కూడా ఉడకాలనే ఉద్దేశంతో నేను వేసాను అనమాట. ఇప్పుడు చింతపండు రసం ఒక 1/4 కప్ అంత వేసాను. అది మనకి దగ్గరగా ఉంటేనే బాగుంటుంది. మరి కొంచెం లిక్విడ్గా ఉంటే బాగుంటుంది, కానీ పులుసు కూర కదా, కొన్నిటికి మంచి చిక్కుడుగా వేయకోకుండా ఉంటే బాగుంటుంది. కానీ నాకు ఇలాగే ఇష్టం, నేను దగ్గరగా ఉంటేనే అది మనం ఒక్కొక్క బయటికి మనం తగులుతూ ఉంటుంది అనమాట. నాకైతే నిజంగా బాగా నచ్చింది. పూరీలకైతే భలే సెట్ అయింది. మీరు కొంచెం దగ్గరికి లూజ్గానే చేసుకోవచ్చు. ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీర వేసుకున్నాను. ఒకసారి మనం చేసిన రెసిపీ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఛానల్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. కొంచెం ఛానల్ చూసిన వాళ్ళు లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.